మహాదేవునికే మహిమ కలిగిన గాక. ఆమె బంగారు తండ్రి కృపలో మనం ఆయన యొక్క జీవవాక్యాన్ని పంచుకుని ఆయన యొక్క జీవవాక్యం దొరుకుతున్నప్పుడు మనం ఆయన ఆనంద ప్రవాహంలోనిది మనం తాగుదామండి. దేవదేవుడే సాక్షాత్తు దైవ కుమారునే ఆయనే మన కోసం పంపించిన ఈ ఆనందమూర్తి జీవ నదిలోనిది, ఈ ఆనందమూర్తి జీవపు వాక్యపు ప్రవాహం, ఆ యొక్క జీవ నదిని ఆయన గుమ్మంలో నుంచి ప్రవహిస్తున్నటువంటి దేవుని వాక్యపు జీవపు నదిని, ఆనంద ప్రవాహాన్ని మనం తాగుదాం అన్నమాట. అయితే ఇది తాగిన వాడు ఎలాగ ఉన్నాడంటే వాడు ఎంతగానో తేజరిల్లుతాడండి, వాడు ఎంతగానో బ్రతికుతాడనమాట. ఒక్క మాట చేత బయటికి రమ్మంటే వచ్చారు, ఒక్క మాట చేత పాడిని ముట్టుకుంటే కుమారుడా లెగమంటే లేచినటువంటి ఆ యొక్క జీవపు వాక్యపు జీవాధిపతే ఆ నదిలో, ఆయన వాక్కులో, ఆ జీవజలంలో ఉన్నాడనమాట. అటువంటి జీవాన్ని మనం తాగాలన్నమాట. అయితే మనం ఏం చేస్తున్నామంటే మనం బ్రతికి ఉన్నాం కదా అని అనుకుంటాం. ఒక్కసారి ఒక్క యొక్క చీకటి యొక్క బలమైనది ఏదైనా తగిలింది అనుకోండి, మనం బతికున్నాం చచ్చావా అనేది అప్పుడు తెలుస్తుంది అనమాట. ఇదంతా ప్రయోగం జరగక ముందు మనం ఏమనుకుంటామంటే మంచిగానే ఉన్నాం, హాయిగానే ఉన్నాం, బ్రతుకుతున్నాం, భయంకరంగా ఎన్నో కట్ల సంపాదిస్తున్నాం అన్నటువంటి ఆ యొక్క అజ్ఞానపు అంధకార పొరల్లో మనం ఉంటాం అనమాట. ఆ యొక్క చీకటి పొరల్లో ఉంటాం, బుద్ధుల్లో ఉంటాం అనమాట. మనకు తెలియనిది ఈ ప్రపంచాన్ని, మనకు తెలియనిది జీవాధిపతి ఉన్నాడని, మనకు తెలియనిది ఏమాత్రం కూడా దేవుని యొద్దకు వెళ్తానికి ఇష్టం కలిగించినది మనకు తెలియనిది. ఇటువంటి నరక శక్తుల నుంచి, ఇటువంటి చీకటి దైవ విరోధి నుంచి, ఇటువంటి ఆయన ఏం చేసినాడంటే ఆయన ఊపిరి పెట్టిన ప్రతి మనిషిని ప్రేమించాడు. ఈ లోకంలోనికి ఆయనే స్వయంగా వచ్చాడు. ఊపిరి పెట్టిన ప్రతి మనిషి యొద్దకి ఈ లోకంలోనికి, ఆయన చేసిన ఈ లోకంలోనికి ఆయనే వచ్చాడు. అందుకోసం ఆయన ఏం చేస్తున్నాడంటే పాపిని కరుణిస్తున్నాడు, మరణ తుల్యులలో ఉన్న వాళ్ళని రక్షిస్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈ లోక జీవన విధానంలో చిక్కుకున్న వాళ్ళు కూడా నన్ను వెంబడించు అని అంటున్నాడు. ఆయనే స్వయంగా వచ్చినటువంటి దైవ కుమారుడు ఇట్టి ఆనంద ప్రవాహంలోనిది, ఇటు జీవనదిని, ఇటు జీవాధిపతిని ఎద్దుకొచ్చి మనం ఈ జీవాధిపతి యొక్క జీవనదిలోనిది మనం తాగితే బ్రతుకుతాం అనమాట. ఏదో లోకంలో మనం ఎంతో మంచి గొప్ప క్లారిటీ నీళ్ళు తాగితే భయంకరంగా కోట్ల వేదాలైనటువంటి బంగారపు వాటి మీద నడుస్తా చేస్తా ఉన్నాం అనుకోండి, అవి రక్షించమన్నమాట. ఎందుకంటే అవి చాలా చాలా ఎట్లాంటిది, ఈగ కన్నా దోమ కంటే హీనమైనవి. ఎందుకంటే ఈ యొక్క చీకటి యొక్క లోకంలో చీకటి అపవాది బలం ఉంది, అవి ఎందుకు పనికిరావు అనమాట. వాడు ఒక్కసారి ఇట్లా అన్నాడు అనుకోండి, ఎందుకు పనికిరావు అనమాట. అటువంటి కనీసం వాడు ఇలా తగిలినా సరే మనం ఎందుకు పనికి రాకుండా కుప్పకూలిపోతాం అనమాట. అటువంటి భయంకరమైన వాడి బలం ముందు మన విధానం, మన పని, మన యొక్క విధానం, మన సంపాదన ఏది పనికిరాదు, ఏది నిలవదు, అసలు మన ప్రాణమే ఉండకుండా చేస్తాడు. ఇటువంటి నికృష్ట దౌర్భాగ్యపు విధానంలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు, ఎందుకంటే వాడు ఆయన ఏర్పరచుకున్న యొక్క బిడ్డల యొక్క సమూహాన్ని, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క దేవాలయపు కట్టడిని, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క మంచి తోటలోనికే వాడే ప్రవేశించి వాడే ఏం చేశాడు, అనేక మందిని బయటికి చంపివేయించాడు. ఆయన ప్రియ కుమారుని కూడా ఆ తోట వెలుపల చంపివేయించాడు అనమాట, ఆ ద్రాక్ష తోట వెలుపల పడేవేయించాడు అనమాట. ఇటువంటి భయంకరమైన వాడు తండ్రి మళ్ళీ ఏం చేశాడు, తండ్రి ఏం చేసి ఇతరుల మీద మన కోసం ఇచ్చాడు. ఇంకా అసలు ఎంత కోటి నోళ్ళు కూడా సాలం అనమాట. మనల్ని పుట్టించిన సృష్టికర్త యొక్క దైవ కుమారుని యొక్క ప్రేమ, సృష్టికర్త యొక్క ప్రేమ, ఆయన యొక్క అమృత భాగ్యపు దీర్ఘశాంతపు ప్రేమ, ఆయనే స్వయంగా వచ్చి ప్రాణమిచ్చి, తండ్రే వచ్చి ఇతరులకి ద్రాక్ష తోటిచ్చి బ్లడ్ మారాలి, బతుకు మారాలి. దేవుని జీవజల వాక్య నదిలోని నీళ్లు తాగండి, ఆ యొక్క రొట్టెని తినండి, జీవాహారమైనటువంటి ఆయన భుజించండి, ఆయన కలిగి ఉండండి, ఆయన మాట వినండి, ఆయన మార్గాలు తినండి, తట్టండి ఆయన దొరుకుతాడు, వెతకండి ఆయన దొరుకుతాడు, పొందుకోండి అనేసి దేవుడే స్వయంగా ఇటు జీవాధిపతి రక్షకుడి కన్న తండ్రిని మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క యెహోవా తండ్రి ఎంత అమృతమూర్తి, సృష్టికర్త. మనల్ని మనం ఎంత తగ్గించుకోవాలండి, మన యొక్క దౌర్భాగ్యపు నడినెత్తిన అరికాల వరకు స్వస్థత లేని నికృష్ట దౌర్భాగ్యపు చీకట్లో ఉన్నాం. ఆ ద్రాక్ష వనంలోనికి అంజూరపు చెట్టు నాటినట్టుగా ఆ యొక్క దేవుడు ఏం చేస్తున్నాడు, ఇంకా సమయం ఇస్తున్నాడు ఫలించమని. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ యొక్క చెట్టును చూసి ఫలాలు ఇవ్వకపోతే ఆయనే పుట్టించిన ఆయనే సృష్టించిన ఆయనే నోటితో ఏమంటున్నాడు, సమయానికి ఇది లేకపోతే ఫలభరితం లేకపోతే ఫలాన్ని ఇవ్వకపోతే నువ్వు ఎప్పటికీ కాయవు, నీ పళ్ళు ఎవడు తిండో అన్నది పో అన్నది వస్తాడు ఆయన.
అలాగే మనం కూడా జీవాధిపతి దేవదేవుడు దొరుకుతున్నప్పుడు మనం ఆయన వెతికి ఆయన పొందుకుని రక్షించబడిన వారుగా, రక్షణ భాగ్యం కలిగిన వారుగా, ఈ ఆత్మలు అగ్ని చేత రక్షించబడే భాగ్యపు జీవాధిపతి వచ్చి ఉండగా ఆయన చేతిలో పడి దిద్దుబాటు కలిగి జీవాధిపతి యొక్క మాటలు విని రక్షించబడి ఆయన సన్నిధికి వెళ్ళి వెలిగించబడి ఆత్మదీపాలు వెలిగించబడి ఆయన చేత స్వస్థత నంది జీవపు భాగ్యాన్ని మనం పొందుకుని ఆయన మాట వినాలి. ఆయన లోకంలోనికి ఎప్పుడో వచ్చాడు, ఆయన ఎంతగానో ప్రేమించాడు. అయితే ఈ చీకటి ఏం చేస్తుంది? ఆయన గ్రహించనివ్వట్లా. లోకాల్లో కూడా ఆయన ఉండనివ్వకుండా ఎంత భయంకరంగా హింసతో ఆయన వెంటాడినా కూడా ఆయన ప్రాణం కూడా ఇచ్చి రక్తం కూడా కార్చి రక్తంతో కూడా కొనుక్కుంటున్నాడు ఆయన. అటువంటి బంగారు తండ్రి యొక్క జీవాధిపతి దగ్గరికి నికృష్టులు ఎందుకు పనికిరానటువంటి వాడు? ఆ యొక్క అపవాది ఒక్కసారి ఇలా అందంటే మన నేల కూలిపోయి మన యొక్క ఆవిరి లాంటి ఈ జీవితాలని ఆయన చేతిలో బట్టి దిద్దుబాటు జీవితాలు కలిగింది, రక్షణ పొంది భాగ్యాలు జీవితాలు కలిగింది, జీవించబడే జీవితాలు కలిగి ఉన్నాం మనం. దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు నీ హృదయంలోకి వస్తాడు, నా హృదయంలోకి వస్తానన్నాడు. ఆయన పొందుకుందాం. నేడే రక్షణ దినం. ఎవరైనా ఆయన స్వరం వింటే ఆయన వెలుగు కలిగి ఉండి ఆయన పాదాల చెంతకి వెళ్ళి ఆయన చేతుల్లోకి వెళ్ళి రక్షించబడి. ఒకసారి దేవుడు వాక్యం చదవండి. యోహాను సువార్త 1:6 చదవండి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేది. స్తోత్రం. అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాడు. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చాను. నిజమైన వెలుగు ఉండేను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయుల ఆయనను అంగీకరించలేదు. తాను ఎందరు అంగీకరించి వారికందరికి అనగా తన నామమునందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించింది. చూసారండి, స్వయంగా భక్తుడినే పంపించి ఎంతో ప్రత్యేకంగా జన్మింపచేసి ఎంతో అద్భుతంగా అసలు దేవుని యొక్క అగ్ని కొరివిలో తీయబడిన పరిశుద్ధాత్మ అగ్ని మంటతో నింపి మనుషుల విధానంలో పెరక్క, మనుషుల ఊళ్ళలో ఉండకుండా, మనుషులు తినే ఆహారం తినకుండా ఆయన ఎంతగానో ఆ యొక్క అరణ్యంలో పెంచి ఆయన యొక్క వాక్కు, దేవుని యొక్క వాక్కు అటువంటి వారికి ఇప్పించి ఎవరికి పంపిస్తున్నాడు? ఈ యొక్క దేవుడు వస్తున్నాడు, ఆయన చేత రక్షించబడండి. ఈ జీవాధిపతి గొర్రెపిల్ల వస్తుంది, ఆయన చేత రక్షించబడండి. వెలుగు వస్తుంది, పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు, ఆయన మీరు అంగీకరించండి, ఆయన కలిగి ఉండండి. ఆయన ప్రజలకి ఆయనే స్వయంగా ప్రత్యక్షత ఇస్తానంటే వాళ్ళు భయపడి పొందుకోలేకపోయారు, అపవాది చేతిలో చిక్కబడిపోయారు. అందుకే స్వకీయులు రక్షించబడలేక ఎంతగానో భయంకరంగా నలిగిపోతున్నారు. అయితే ఇంకా కూడా ఏం చేస్తున్నాడు? ఇతరులమైన మనకు కూడా ఏం చేస్తున్నాడు? ఆ యొక్క భక్తుడి ద్వారా సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ వెలుగు స్వరూపుడు వస్తున్నాడు. ఆయన చెప్పుల వారు ఇప్పటికి కూడా నేను యోగ్యుడని కాను, ఆ యొక్క దేవదేవుడు వస్తున్నాడు, ఆయన వచ్చే ఉన్నాడు అని చెప్పేసి ఎంతగానో దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన యొక్క రక్షణలోనికి రండి, ఆయనే దేవుని ఈ లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల ఆయనే, మహాతండ్రి వస్తున్నాడు, ఆయన పొందుకోండి, ఆయన కలిగి ఉండండి అని ఇంతగా దేవుడి వాక్యాన్ని, దేవుడి మార్గాన్ని, దేవుణ్ణి స్వయంగా ప్రజ్వలింపచేసి దేవుణ్ణి చూపించే ఆ యొక్క దేవ భాగ్యపు ఆ యొక్క అమృత బాటని ఈయన ఏం చేస్తున్నాడు? మార్గ సరళం చేసి ఆయన సాధనంగా ఆయన నోటి బోరగా వాడబడుతున్నాడు. దేవుడే పంపించాడు. యెహోవా తండ్రి క్రీస్తు ప్రభువారు ఆయన కుమారుడు వస్తున్నాడు. ఇట్టి భాగ్యాన్ని మనం పొందుకుని ఇట్టి దేవుని కుమారుడిని మనం పొందుకుందాం అనమాట. అపవాది విధానపు ఆ యొక్క చెడు లక్షణాలకే చోటిచ్చామనుకోండి, అవి పెంచి మీరేం చేస్తే ఆయన కనపడనీయకుండా చేస్తే, ఆయన వినపడనీయకుండా చేస్తే, ఆయన మార్గంలోకి వెళ్ళనీయకుండా చేసి అది ఉన్న నరకపు నాశనంలోకి ఈడ్చుకుపోతాయి అన్నమాట. అది తప్పించడానికే దైవ కుమారుడు వస్తుండగా మనం ఎవరైనా యోగ్య మనసుతో ఆయన మాట విని ఆయన త్రోవలోనికి వచ్చి ఆయన కలిగి ఉంటే మనం ఎంతగానో రక్షించబడతాం అనమాట. అయితే దేవుడి వాక్యాన్ని మరి ఒకసారి చదవండి. యోహాను సువార్త 1:28 చదవండి. యోహాను బాప్తిస్మిచ్చిన యొర్దాను నదికి ఆవలనున్న బేతనీలో ఈ సంగతులు జరిగాయి. ఓకే, ఆమేన్.
మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా ఆమేన్. చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, ఆహా. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, అవును. ఆయన నాకంటే ప్రముఖుడు, స్తోత్రం. కనుక నాకంటే ముందటి వాడు ఆయన. ఆమేన్. నేను ఎవరి గురించి చెప్పి తినో అవును. ఆయనే ఈయన. అవును. నేను ఆయనను ఎరుగనైతిని, ఆ. కానీ ఆయన ఇశ్రాయేలు స్తోత్రం. ప్రత్యక్షమగుటకు అవును. నేను నీళ్ళల్లో బాప్తిసం ఆ. ఆమేన్. ఆ. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చు, ఆ. ఆత్మ పావురం వల్ల ఆకాశం నుండి దిగి వచ్చి అవును. ఆ ఆత్మ ఆయన మీద నిలిచిన. ఆమేన్. చూసారండి ఎంతగా భక్తుడు సాక్ష్యం చెప్తున్నాడో చూసారండి. ఆయన మార్గం సరళం చేస్తున్నాడో చూసారు. దైవ కుమారుడికి ముందుగా బోర ఎలా ఓదబడుతుందో చూసారండి. దేవుడే సాక్షాత్తు దిగుతున్నాడో దేవుని గొర్రెపిల్ల, లోక పాపను మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల. బంగారు తండ్రి రక్షకుడు రక్షించడానికి వచ్చాడు. ఫలించి చెట్టు వలె ఉందాం, నరకబడకూడదు. ఫలించి ద్రాక్ష వల్లే ఉందాం. ఆయన మాట విందాం, ఆయనతో ఉందాం. ఆయన చెప్పులు వారు ఇప్పుటను కూడా నేను యోగ్యుడను కాను అని ఎంతగా సాక్ష్యం చెప్తున్నాడో చూసారండి. దేవుని గురించి ఇటు సాక్ష్యాన్ని మనం విని ఇటు దేవుని యొద్దకు మనం వస్తే మనం ఎంతో బాగుపడి రక్షణ చెప్పడి ఆ యొక్క హృదయంలోనికి రావటం తోడనే మంట, ఆ యొక్క జీవం అంటుకుంటున్న తోడనే ఈ హృదయం ఏమవుతుందంటే ఇక ఆయన వదలదు, ఆయన పట్టుకుంటుంది, జీవంలోనికి ప్రయాణం చేస్తుంది, జీవాధిపతిని కలిగి ఉంటుంది. జీవాధిపతి యొక్క మాటలు విడవదు, ఆయన మాటతో బ్రతుకుతుంది. ఆయన ఎక్కడున్నాడని వెతికి ఆయన వెంబట వెళ్ళిపోయే ఆ యొక్క దేవుని గొర్రెపిల్ల వెనకాల వెళ్ళిపోయి ఆయన కలిగి ఉండే భాగ్యంలోనికి, ఆయనతో ఉండి ఆయన నుచ్చినెక్కి అమృత భాగ్యంలోనికి ఏ వ్యక్తి ఆయన స్వీకరించి ఏ వ్యక్తి ఆయన వెంబడించి ఏ వ్యక్తి ఆయన కలిగి ఉంటారో ఇటు దేవుడే సాక్షాత్తు అమృత కొండే పరలోకపు దేవుని కుమారుడే వచ్చి ఉండగా ఆయన కలిగి ఉంటారు. వారికి మారు మనసు నిజంగా ఎలాగొస్తుందంటే ఆ యొక్క స్వస్థతనందితే ఎలా పూర్ణ ఆరోగ్యం పూర్ణ శక్తి ఎలాగొస్తుంది. ఒక మనిషికి ఒక రోగం పోతే, ఒక మరణ దెయ్యం ఒక మరణ శక్తి పోతే ఎలా లేస్తాడు నూతనంగా, అట్లా నూతన బ్రతుకు నూతన మార్గం నూతన శక్తితో దేవుని వాక్యంతో దేవుని చూసే కళ్ళతో దేవుని వెంబడించి భాగ్యంలోనికి నడిపించబడతాడు. అంతే. అట్టి దైవ కుమారుడు ఎట్లా ఇస్తున్నాడు? అగ్నిలో బాప్తిసం ఇస్తాడు. ఇటు దేవుని యొక్క బిడ్డ ఇంత గొప్పగా దైవ కుమారుడు గురించి సాక్ష్యం చెప్తూ ఆయన కలిగి ఉండమని, ఆయన మార్గం సరళం చేస్తూ ఆయన పొందుకొనమని, మనం తగ్గించుకోనమని ఆయన యుద్ధకు రమ్మని చెప్తుంది. అయితే దేవుడు ఇంకో మాట చెప్తున్నారు. యోహాను సువార్త 1:18 చదవండి. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రిలోనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. నీవెవడమని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీలను యోహాను వద్దకు పంపినప్పుడు అతడు ఇచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగుననక ఒప్పుకోనెను, క్రీస్తును కానని ఒప్పుకోనెను. కాగా వారు, మరి నీవెవరవు, నువ్వు ఏలియావా అని అడుగగా అతడు కాననెను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారు, నీవెవరవు, మమ్మ పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వలేను గనుక నిన్ను కూర్చి నీవేం చెప్పుకుంటున్నావని అతను అడిగి, అందుకు అతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు ప్రభుత్వ సరళం చేయడని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దం అని చెప్పాను. చూసారండి, పంపబడిన వారు పరిసయ్యులకు చెందిన వారు. వారు, నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని యెడల ఎందుకు బాప్తిసం ఇచ్చున్నావని అడగగా, యోహాను, నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు, ఆయన చెప్పులు వారు నిప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. యోహాను బాప్తిసం ఇచ్చున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనీలో ఈ సంగతులు జరిగింది. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, లోక పాపము దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనిషి వచ్చున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేను ఎవరిని గురించి చెప్పితును ఆయనే ఈయన. నేను ఆయన నెరగనైతిని గాని ఆయన ఇశ్రాయేలు ప్రత్యక్షమగుటకు నీళ్ళలో బాప్తిసం ఇచ్చుటకు వచ్చి తినని చెప్పాను. చూసారండి ఎంత ప్రత్యక్షతను బయలుపరుస్తుంటే, ఎంత ప్రత్యక్షతను ఆ రోజుల్లోనే దైవ కుమారుడు వచ్చి ఆ రోజుల్లోనే మార్గం సరళం చేయబడుతుంటే ఎంతరమైన బ్రహ్మ జిమ్మేడు ముళ్ళలాగా ఎంత భయంకరంగా ఎంతగా చెలరేగుతున్నాయి. నువ్వు ఎవరని చెప్పుకున్నావు, లేకపోతే నువ్వేనా అని ఎంత వ్యతిరేకంగా ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారో చూసారండి. ఈ లోకంలో ఇప్పుడు ఈ కాలంలో కూడా ఈ యొక్క దేవుని పొందుకోవడానికి అంత తేలిగ్గా రానిది, అంత సులువుగా దేవుని యొద్దకు రానిది. ఆ రోజున అంతగా అది పరిశీలు సర్దుకెళ్తే దెబ్బలాడి మాట్లాడిపించిందంటే ఈ రోజున ఎటువంటిది?
ఈ రోజున ఎటువంటిది, దేవుడిని భయంకరమైన విషయంతో, భయంకరమైన కళ్ళాలతో నింపబడిపోయి, భయంకరమైన దుమ్ముతో, పొట్టుతో నింపబడిపోయి, భయంకరమైన రకంగా జీవితాలు జీవిస్తూ ఎంతగానో ఆ యొక్క ఎడారి మార్గంలోకి వెళ్తే, ఆ యొక్క విశాల మార్గంలోకి వెళ్తే దొరికి ప్రతి ఒక్క దానితో మనుషులు మిళితమైపోయి భయంకరంగా దేవుడంటే భయము, దేవుడి యొద్దకు రావడానికి, దేవుని యొక్క ఇస్తాన్ని రక్షిస్తానని చేతుల్లోనికి రావడానికి ఎంతగానో ఆ యొక్క దేవుడు ఏం చేస్తున్నాడు, అక్కడ సొదొమను కాల్చిపడేయడానికి ఏం చేస్తున్నాడు ఆయన, ఇంకా కొంచెం ఉన్న పోనీలని ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క లోతుని, ఆ యొక్క కుటుంబాన్ని ఎంతగానో ఏం చేస్తున్నాడు, బయటికి రాని చెయ్యి పట్టుకుని బయటికి తీసుకుని వచ్చేస్తున్నా. వాళ్ళ మనసులో ఏముంది, విగ్రహం. వాళ్ళ మనసులో ఏముంది, ఈలోక పాతాళ సైతం నుండి వాళ్ళ యొక్క భార్య ఏం చేసింది, నిజమేనా ఆయన చెప్పిందని వెనక్కి తిరిగి చూసి ఏమైపోయింది, ఆమెకు రాయి అయిపోయింది. ఆ విధమైనటువంటి భయంకరమైన లోకము యొక్క ఊబిలో, లోకం యొక్క విపరీతపు శాపపు భయంకరమైన నాశనపు ఉచ్చులో మునిగిపోతా ఇంతగా కాష్టంతో గుండెకాయ కూడా పనిచేయని విధానంగా దాని యొక్క విషం అంటుకుంది అనుకోండి, ఇంకేమైపోతాడు మనిషి చెప్పండి. అయ్యేపోయే ఉన్నారు పిల్లలు కానీ పెద్దోళ్ళ వరకు. అయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడు, చివరి కాలం ఆ యొక్క విధవరాలు కనుక ఏడుస్తూ ఎంతో బాధపడి ఆ యొక్క పాడితో తన కుమారుడు చనిపోయి వెళ్ళిపోతున్నాడని బాధపడి వెళ్తుంటే సాక్షాత్ దేవుడే ఎదురుపడి ఏం చేశాడు, ఆమె ఎందుకు కనికరపడి ఆ పాడిని ముట్టి చిన్నవాడా లెమ్మని పిలిచిన రీతిగా ఈ రోజున కూడా జీవాధిపతి ఈ కడవరి దినాల్లో మనల్ని పిలుస్తున్నాడు. చనిపోతానికి రెడీగా ఉన్నటువంటి ఎవరన్నా ఉన్నారా? ఈ యొక్క లోకపు నాశనంతో కొట్టుకుపోతున్నారు పిల్లలు, పెద్దలు అందరూ కూడా సెలవులో. ఎవరన్నా ఉన్నాడా బ్రతకగోరువాడు, నా వైపు తిరిగితే, నేనంటే ఇష్టపడితే, నేను వచ్చానని నమ్మితే, యోగ్య మనసుతో కలిగి ఉండాలనుకుంటే ఒక్కసారి ఆయనకి చూస్తే వాడు ఎంత ఊబిలో ఉన్న, ఎంత అగాధపు చీకటిలో ఉన్నా నేను పైకి లేపుతాను, నేను రక్షిస్తాను, నా మార్గం తెలియపరుస్తాను, రక్షణ మార్గంలోనికి నడిపిస్తాను అని యొక్క దైవ గొర్రెపిల్ల దేవునిలో పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల సెలవిస్తూ మాట్లాడుతూ ప్రాణం పెట్టి రక్తం కారిచిన ఆ యొక్క రక్తంతో శుద్ధి చేసి ఈ యొక్క దేవుని వాక్యంతో నూతన బ్రతుకు, నూతన జీవంతో నింపుతాను ఆయన కనపరుచుకుంటుండగా మనం ఆయన ఎద్దుకు వచ్చి ఆయన కలిగి ఉండి ఆయన మాట విందామని. ఎంతగా ఈ భక్తుడే అరణ్యంలో తిని అరణ్యంలో బ్రతికి, ఇంకా మనమంటే ఈ లోక గృహాల్లో, ఈ లోక సొగసు, ఈ లోక విధానంలో ఇంకా మనం చాలా ఈ లోక విధానాన్ని మనం ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, అరణ్యం నుంచి వచ్చిన ఆయన ఏం చేస్తాడు, ఆయన చెప్పులు వారు విప్పుతారు, నేను యోగ్యుడని కాను అని చెప్తున్నాడు. ఇంకా మనం ఎంత, ఇంకా నశించిపోయి కొట్టుకుపోయి ఎవరైనా ఉన్నారా? దేవుని వైపు తిరిగితే ఆయన సజీవుడు, దేవుని కుమారుడు, దేవుని లోక పాపం మోసుకొని దేవుని గొర్రెపిల్ల క్రీస్తు ప్రభువారి స్వరం వినపడుతుంది, అదృష్ట భాగ్యం. ఇంకా ఎవరైనా ఉన్నారా? వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, వారు ఎటువంటి అల్లకొల్లలో ఉన్నా దేవుడు చేయిస్తున్నాడు, దేవుడు పిలిపిస్తున్నాడు, దేవుడు వాక్యం ఇస్తున్నాడు, నేను రక్షిస్తాను, నా వైపు తిరగండి, నా ఎద్దకు రండి అని దేవుని గొర్రెపిల్ల పాపాన్ని, చీకటిని, పాతాళాన్ని ముక్కలు చేసి పునరుద్ధానుడిగా లేచి బండను చీల్చి సమాధిని గెలిచిన దేవుడు మరలా ఎలా అంటున్నాడు, ఆయన వస్తాను అంటున్నాడు, మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరెవరన్నా నేను వచ్చానని విశ్వసిస్తే, నా ఎద్దకు వస్తే వాళ్ళని ఎలా చేస్తాను, నేను మంచి ద్రాక్షవల్లిగా చేస్తాను, వాళ్ళకి ఫలించడానికి అవకాశం ఇస్తాను, వాళ్ళని రక్షిస్తాను అనేటువంటి సెలవిచ్చి వెళ్ళినటువంటి ఆ దైవ కుమారుని యొక్క స్వరమును మనం కూడా వినపడుతున్నప్పుడు ఆయన ఎద్దకు వచ్చి ఆయన మాట విని విధేయులమై నిజంగా బ్రతకగోరువాడు ఎవడన్నా ఉంటే ఆయన పాదాల చెంతకు వచ్చి ఆయన కలిగి ఉండి ఆయన పొందుకుని మారు మనసు కలిగి భాగ్యంలో ఆయన కొరకు ఎదురు చూచే పరిశుద్ధ బిడ్డగా ఆయన పొందుకునే అమృత భాగ్యపు రక్షణ నీడలోనికి ఆయన మాటలు, ఆయన ఆజ్ఞ చిత్తానుసారం నడుచుకునే ఆయనకి విధేయులమయ్యే పిల్లలుగా ఎవరన్నా ఉంటే ఆయన యొద్దకు రావాలనుకుంటే ఎంతో గొప్ప సమయం. దేవుని స్వరం ఇంకా మెల్లగా వినపడుతుండగా ఇంకే ద్వారాలు, కృపా ద్వారాలు మూసుకోక మునిపే ఆయన యొద్దకు వస్తే ఆయన రక్షిస్తానని చేజాపినటువంటి ఇటు బంగారు తండ్రి యొద్దకు మనం వచ్చి రక్షించబడి ఆయన కృపలో, ఆయన దయలో మనం వర్ధిల్లి ఆయన పొందుకుని ఆయన కలిగి ఉండి ఆయన సంతోషంలో ఉన్నామండి. ఆమె